ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. కేసీఆర్ తో భేటీ అయ్యారు. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో వీరిద్దరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు కేసీఆర్ స్వయాన హాజరవుతారా, నోట్ పంపుతారా అనే విషయం కాసేపట్లో తేలనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరయ్యారు. హరీష్ ను ఏ ప్రశ్నలు అడిగారు, ఏ అంశాలు ప్రస్తావించారనే కోణంలో చర్చించే అవకాశం ఉంది. రేపు కేసీఆర్ ను ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉందనే కోణంలో చర్చిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, రేపు కేసీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఈ విషయం ఎప్పుడు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? సుమారు 2 గంటలుగా మొదలు కేసీఆర్ అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా 2 దఫాలుగా అంటే ముందు ఈటెల రాజేందర్, తర్వాత అప్పుడు మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్, ప్రస్తుతము హరీష్ రావు ఇద్దరు కమిషన్ ముందు హాజరైన నేపథ్యంలో ప్రస్తుతం రేపు కేసీఆర్ కూడా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి నోటీస్ వచ్చిన నేపథ్యంలో వీటంతకు సంబంధించి సీక్వెన్స్ గా ఏ అంశాలపై కమిషన్ దృష్టి పెట్టింది, ఆ అంశాలకు హరీష్ రావు ఇచ్చిన సమాధానాలు ఏంటి, రేపు కేసీఆర్ ఏ అంశాలపై అడగబోతుంది సంబంధించి సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఈ కమిషన్ సంబంధించి స్వతహాగా హాజరు కావాలా, లేదు అని అంటే నోట్ పంపాలన్న దాని మీద కూడా చర్చిస్తున్నట్టు సంబంధించి ప్రధానంగా ఈ అంశాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక తలమానికంగా ఉండే విధంగా ప్రతిష్టాత్మకంగా కట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి మరింతగా వెళ్లాలంటే స్వయాన కమిషన్ ముందు హాజరు కావడం మంచిదని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే నోటు పంపడం మూలాన కమిషన్ కు పూర్తి స్థాయిలో అంశాలు తెలియకపోవచ్చు. ఆ నోటును బేస్ చేసుకుని మరొకసారి కేసీఆర్ ను హాజరు కావాలని చెప్తే అప్పుడు తప్పని పరిస్థితులు హాజరు కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావడం మూలాన అనేక అంశాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అట్లాగే ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా ఏ అంశాల ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది, ఏదైతే అప్పుడున్న అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సూచించిన ప్రాంతంలోనే నిర్మించారా, లేదు అని అంటే స్థల మార్పిడికి సంబంధించి ఎందుకు మార్పిడి జరిగింది అనేక అంశాలను కూడా కేసీఆర్ ప్రయాణం కమిషన్ ముందే చెప్పాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ముందు ఒక ప్రిపేర్ నోట్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశం మరో 2 గంటల వరకు కూడా కొనసాగుతుంది. పూర్తిగా కంక్లూడ్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎన్ని గంటలకు రేపు ఆమోదం నుండి బయలుదేరుతారు, కమిషన్ ముందుకు ఎప్పుడు హాజరు అవుతారు, 8 గంటల సమయానికి వచ్చేది అన్నది కూడా పూర్తిగా ఇంకొక 1 అవర్ లో తేలిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఓకే విష్ణు, థ్యాంక్ యూ.